హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ స్టఫ్డ్ క్యాబేజ్ పన్నీర్ బీట్రూట్ పరోటా. ఇది ఒక్కటి తీసుకున్న చాలు, లంచ్లోకి చాలా హెవీగా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ కొన్ని బీట్రూట్ ముక్కలు ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరోటా కోసం పిండి తీసుకోవాలి. నేనైతే మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటున్నాను. నార్మల్ గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. నేను హెల్దీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. పిండిలో వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్లో వాటర్ వేసి మిక్సీ వేసాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాకైతే బీట్రూట్ పేస్ట్లో ఉన్న వాటర్ సరిపోయింది. పిండి ఈ విధంగా మెత్తగా కలుపుకుని మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఈ విధంగా సరిపోతుంది. దీన్ని ఒక గంట పాటు పక్కకు పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక గిన్నెలోకి గ్రేట్ చేసిన పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని గ్రేట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని సేమ్ మళ్ళీ క్యాబేజ్ని కూడా అదే విధంగా గ్రేట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు, గ్రేట్ చేసుకోవాలి. మనం అదే కొబ్బరి అలాంటి తురుముకునే పన్నీర్ తురిమేది ఉంటుంది కదా, ఆ తురిమే దాంతోనే క్యాబేజ్ కూడా తురుముకోవాలి. దానిలోకి క్యాబేజ్ పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి మన చాయిస్, ఇంకా కొంచెం పసుపు. పసుపు అనేది మన ఆప్షను. డైట్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ, ఆ డైట్లో అనే కాదు హెల్తీగా తినాలనుకున్నా కూడా పసుపు చాలా ఇంపార్టెంట్. అందుకని నేను పసుపు కూడా యాడ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని గట్టిగా పిండుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల క్యాబేజ్లో ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి కొంచెం మెత్తగా మనం ఇట్లా రౌండ్గా ఉండ చేసుకున్నప్పుడు అది నిలబడి ఉంటుంది. ఆ విధంగా వచ్చే విధంగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంతో చపాతీ ఒత్తుకోవాలి. కొంచెం పిండి తీసుకుని బాగా పల్చగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకున్న క్యాబేజు పన్నీర్ మిక్స్ ఉంది కదా, దాన్ని మధ్యలో పెట్టుకుని ఇలా ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుని మనం మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఏం కాదు, బాగానే వస్తుంది. మనం అంతా కూడా గ్రేట్ చేసి వేసాం. పెద్ద ముక్కలు ఏమీ వేయలేదు కాబట్టి, చిన్న చిన్న ముక్కలే కాబట్టి ఏమీ విడిపోదు, నీట్గానే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఇలా పల్చగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. దీనికి నెయ్యే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకుంటే సరిపోతుంది. గీ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను కొంచెమే వేసి కాల్చాను. అంటే హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఆయిల్స్ అవి తగ్గించాలి కాబట్టి కొంచెమే వేసుకుని కాల్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీనిలోకి కొంచెం పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని దానిలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. స్టఫ్డ్ క్యాబేజ్ పన్నీర్ రోల్ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.